అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళని ముందుండి కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక ఇది విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోయిన దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలన్నది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వం ఇది అలాగే కొనసాగిస్తున్నారు ఈ స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు ఖాళీ పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఒక్కో సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దాం అంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేను ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా ఈ కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్కులేట్ చేస్తాను ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఏంటనేది నేను అందరినీ సావధానంగా వింటాను. అది ఒక రౌండ్ టేబుల్ అంటావా లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒకసారి మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ వెళ్తాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురావాలి. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది మా అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము బలమైన పాలసీలు చేయగలం కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఒకవేళ చిన్న తెలియదు జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారు ఇవన్నీ కూడా కమిటీకి మన నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవి నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు, ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఇస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలో కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు ఒకటికి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే
ఒకే రోజు అందరూ తీసుకోలేము కాబట్టి ఒక కనీసం అట్లీస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎప్పుడు చేస్తారు సార్ ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపే చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేనంటే ఇప్పుడు కమిటీ వస్తుంది, బుకారం వస్తుంది. కానీ ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకుంటాం. కాపాడుతూ ఉంటున్నారు కానీ సొంత గదులు కేటాయించకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను. నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరి చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాపిటల్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కరి చేతులు ఎత్తాను. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ స్టిల్ మీరు కలెక్టివ్ గా స్టిల్ ప్లాన్ మాది అనుకుని రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అల్లేస్తానంటే నేను వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్ని నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కానీ నేను చేస్తాను పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి నేను పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ ప్రయత్నం చేస్తాం. మీరేదో అడుగుతున్నారు సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కార్మికులు వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ చేయాలనుకోండి. ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకొని వాటితో మాట్లాడతారు. వాస్తవం చెప్పగలను చేయకపోవచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచాలు సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను. సార్ నేను ఐ డోంట్ ట్రై టు షై అవే సార్. ఇప్పుడు కూడా ఉన్నారు, కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుందనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ కేంద్రంతో ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరగవు అన్నీ బయటకు. నేను ఏంటంటే హూ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘం, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయని ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సిందే. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కరిని ఇదే చెప్పాను, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, మనందరం కింద పడతాం, మీద పడతాం, వెళ్తాం, 10 సార్లు నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యను మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు ఇవి జరిగిపోతున్నాయంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్ గా ఒక రేషనల్ గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి మన
లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని మనం లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ద హ్యాండ్ ఇలాగా మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము పొలిటికల్ నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్ గా మేము జనసేన పార్టీ ఈ రోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్, మోర్ దెన్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం. మీరు దయచేసి దీన్ని ఇది ఒక హార్డ్ కోర్ త్యాగాలతో వచ్చింది, మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మీరు దాన్ని స్ఫూర్తిని గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాల్సి, చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్స్ జరగాల్సిందే. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ.